హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం మన దేశాన్ని పాటు ప్రపంచాన్నంతా ఆశ్చర్యకల్పిస్తున్న సంఘటన అదేంటి అంటే పాకిస్తాన్ అసెంబ్లీలో సైతం నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేస్తున్నారు. మన దేశ అసెంబ్లీలో అయితే ఆ నరేంద్ర మోడీ గారికి అభిమానులు ఉన్నారు. కానీ పాకిస్తాన్లో ఇలా జరగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఇంతకు పాకిస్తాన్ అసెంబ్లీలో ఏం జరిగింది? పాకిస్తాన్కు నరేంద్ర మోడీ ఎలా చెమటలు పట్టించారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఈ వీడియోలో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ అసెంబ్లీలో నిన్న నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేశారు. దానికి కారణం బాల్చిస్తాన్ అంటే ఇండియాకు పాకిస్తాన్కు మధ్యలో ఉన్న భూభాగం. ఈ యొక్క భూభాగం మన భారతదేశానికి చెందినది. ఇప్పుడు అక్కడున్న ఎంపీలు ఆ బాలుచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసి భారతదేశంలో కలపాలని పాకిస్తాన్ అసెంబ్లీలో హెవీగా రచ్చ చేస్తున్నారు. దానికి కారణంగా నిన్న పాకిస్తాన్ అసెంబ్లీలో ఆ దేశపు యొక్క విదేశ మంత్రి మాట్లాడుతుండగానే నరేంద్ర మోడీ అంటూ నినాదాలు చేశారు. బాల్చిస్తాన్ భూభాగం చాలా గొప్పదని, పాకిస్తాన్ ఎప్పుడూ తనను అడుగు తొక్కుతూనే ఉంటుందని, దానికి కారణంగా బాల్చిస్తాన్ ఇండియాకే ఇచ్చేయాలని అక్కడి ఎంపీలు గట్టిగా నినాదనం చేశారు. ప్రస్తుతం ఈ వార్త వరల్డ్ మొత్తం ట్రెండింగ్గా ఉంది. నరేంద్ర మోడీ గారి హవా కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా విస్తరించిందని అన్ని దేశాలు సలాం కొడుతున్నారు మన నరేంద్ర మోడీకి. ఒకవేళ బాలుచిస్తాన్ కనుక మన భారతదేశానికే తిరిగి ఇచ్చేస్తే పాకిస్తాన్కు ఇక చుక్కలు చూపించవచ్చని మన ఇండియన్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నారట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.